సూసైడ్ చేసుకున్న ఇంట్లోకి వెళ్ళామని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్. ఇంకా అందరికీ ఇంట్లోకి వెళ్ళాము, అందరికి ఇల్లు బాగా నచ్చింది. ఇంకా చాలా ఇయర్స్ వరకు ఇందులోనే ఉండొచ్చు, అంత బాగుంది. ఓనర్స్ లేరు, పైన రెంటర్స్ అట్లా ఏం లేదు, మనకే ఇంకా బోరు సంపు అన్నీ ఉన్నాయి. ఇంకా మనం సొంతం ఇంట్లో ఉన్నట్టే చాలా ఇయర్స్ ఇందులోనే ఉండాలి అనేసి రెంట్ తక్కువ, ఇవన్నీ అన్నీ బాగున్నాయి. షాపులు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఒక 3 minutes 5 minutesలో అన్నీ బాగున్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేదు, చాలా ఇయర్స్ ఉండొచ్చు అని ప్లాన్ చేసుకున్నాం. సో విత్ ఇన్ వీక్ కాలేదు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే, ఇక మా అమ్మకి ఏంటంటే సడన్గా పొట్ట ఉబ్బడం అనేది స్టార్ట్ అయింది. మేము ఏంటంటే గ్యాస్ వచ్చింది ఏమనుకోండి ట్యాబ్లెట్స్ తెచ్చిస్తున్నాం. ట్యాబ్లెట్స్ వేస్తుంటే 1 day అయింది, 2 days అయింది, తను ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం ఇంకా అది గ్యాస్ కాదు ఏం కాదు, తగ్గట్లేదు. పొట్ట స్లోగా ఉబ్బడం కొంచెం కొంచెం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈలోపు మరి మాకు ఎవరు చెప్పారు అది అందులో సూసైడ్ చేసుకున్నారనే విషయం అని అంటే, నేను యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. మామూలుగా మా బాబుని స్కూల్కి వస్తున్నా, వాడు ఎల్కేజో యూకేజో ఉన్నాడు. మా నాన్ననే అడుగుతున్నారు అందరూ, నిద్ర పడుతుందా లేదా అనేసి, ఆయన బయటికి వెళ్తుండు కాబట్టి. ఇంకా నేను ఆ రోజు